అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు డే 5 ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ షేర్ చేయండి. ముందుగా నిన్నటి వీడియోలో ఒక డౌట్ ఉంది, దాన్ని క్లారిఫై చేద్దాం. సో డౌట్ వాజ్ సాత్విక్ అడిగాడు, అన్న ఇప్పుడు నాకు మీరు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ ఇన్ డీపర్, హౌ కెన్ ఐ లైక్ ఎగ్జాంపుల్ టేక్ టుడేస్ వీడియో ఓన్లీ. యూ సెడ్ అబౌట్ కాట్, హౌ కాట్ వర్క్స్, కానీ కాట్ని ఇంకా ఎలా వర్క్ అవుతుంది అని కొంచెం క్లారిటీ మిస్సింగ్. చాలా మందికి డౌట్ ఏంటంటే, అన్న 10 days ఛాలెంజ్ అన్నావు అండ్ రోజు 10 to 12 minutes వీడియో డ్యూరేషన్ అప్లోడ్ చేస్తున్నావు కదా, కాబట్టి 10 into 12 అట్ మోస్ట్ మనకి ఒక 120 minutes, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 hours వస్తుంది కదా. ఈ 2 hours ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సరిపోతుందా మనకి అనే డౌట్ మీరు చాలా మందికి ఉంది. ద ఆన్సర్ ఈస్ సరిపోతుంది. సో ఏది కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు, ఓకే, ఫుల్ స్టాక్ ఒక 30 hours ఆఫ్ కంటెంట్ నేర్చుకుంటున్నారు. ఆ 30 hours ఆఫ్ కంటెంట్ నేర్చుకున్నాక ఇంకా మీరు లైఫ్లో ఈ ఫుల్ స్టాక్ గురించి ఏవి నేర్చుకోలేదా అంటే దాట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. బట్ టు స్టార్ట్ విత్ ఇది మీకు సరిపోతుంది. అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో టు స్టార్ట్ విత్ ఈ 2 hours ఆర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ ఆఫ్ కంటెంట్ సరిపోతుంది. ఆల్సో నేను మీకు ప్రతి వీడియోలోనూ ఆల్మోస్ట్ నిన్నటి నుంచి రీసెర్చ్ పేపర్లు కూడా లింక్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఫర్దర్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రీసెర్చ్ పేపర్ని చదవండి. బికాస్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి ఒక వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ ఏం లేదు. అండ్ దాట్స్ ద ప్లస్ పాయింట్. మీరు ఈ లిమిటెడ్ అవేర్నెస్ ఉన్న డొమైన్లో ఫాస్ట్గా థింగ్స్ నేర్చుకుని ఫాస్ట్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. ఓకే, సో డెఫినెట్లీ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు బాగానే నేర్చుకుంటున్నారు. ఓకే, గాట్ ఇట్, గ్రేట్. ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది సెల్ఫ్ కన్సిస్టెన్సీ అనే ఒక టెక్నిక్ అనమాట. సెల్ఫ్ కన్సిస్టెన్సీ. ఓకే, సో మనం ఫస్ట్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్, ద ఫస్ట్ టెక్నిక్ వాజ్ అరౌండ్ షార్ట్స్ కదా. సో ఇట్ వాజ్ 0, 1 అండ్ ఫ్యూ షార్ట్ టెక్నిక్. ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ కాట్. ఈ కాట్లో కూడా అగైన్ వీ కెన్ డూ 1 short కాట్, 2 short కాట్, 0 short కాట్ కదా. సో దిస్ వాజ్ ద సెకండ్ టెక్నిక్. సో ఇవాళ థర్డ్ టెక్నిక్ ఈజ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ. సో మనకి ఈ కాట్లో ఏం జరుగుతుందండి, మీ నార్మల్ హ్యూమన్ థింకింగ్ ప్రాసెస్ని రెప్లికేట్ చేసేందుకు మీరు ఆలోచించి రీజనింగ్ ఆర్ లాజికల్ స్టెప్స్ని LLM చెప్తారు. దాన్ని బట్టి ఆ స్టెప్స్నే అది కూడా ఫర్దర్ షార్ట్స్కి ఆ లాజికల్ స్టెప్స్ లాగానే ఆలోచించి మీకు రైట్ ఆన్సర్ ఇస్తుంది. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ COTని యూజ్ చేసినప్పుడు వన్ డిసడ్వాంటేజ్ ఇస్ డెఫినెట్లీ మోడల్ స్కేల్ ఎక్కువ ఉండాలి. చెప్పాను కదా, సో number of parameters should be more. సో మోడల్ స్కేల్ ఎక్కువ ఉండాలి. దట్స్ డిస్అడ్వాంటేజ్ నెంబర్ 1. 2 ఏంటంటే, కామన్ సెన్స్ అండ్ సింబాలిక్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కువగా COT వాడి కూడా మీరు కరెక్ట్గా సాల్వ్ చేయలేకపోతున్నారంట. కాబట్టి టుడే వీ హ్యావ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ. సో ఈ సెల్ఫ్ కన్సిస్టెన్సీలో ఏంటంటే, మీరు COTలో ఏం చేశారు, లాజికల్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లాజికల్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి LLMకి ఇచ్చి, LLMనేమో క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి వచ్చిన రెస్పాన్స్ని డైరెక్ట్గా ఆన్సర్గా ఫిక్స్ అయిపోయారు కదా. బట్ దీంట్లో ఏంటంటే, సెల్ఫ్ కన్సిస్టెన్సీలో మీరు లాజికల్ స్టెప్స్ చెప్తారు, ఓకే, అదేవిధంగా క్వశ్చన్ అడుగుతారు. బట్ మీరు సింగిల్ రెస్పాన్స్ కాదు, మీరు డైవర్స్ రీజనింగ్ పార్ట్స్ని కనుక్కొని అందులో మోస్ట్ కన్సిస్టెంట్ ఆన్సర్ని ఫైనల్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తారు. అర్థమైందా? సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గూగుల్ రీసెర్చ్ బ్రెయిన్ టీమ్ అనమాట. ఇది కూడా రీసెర్చ్ పేపర్ బేస్డ్ టెక్నికే. సో ఐ టేక్ టు ద రీసెర్చ్ పేపర్. ఇదన్నమాట పేపర్. అగైన్ ఇన్నట్లాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, రీడ్ ద పేపర్ అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఓకే, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ ఫీల్డ్లో అంటే ఈ పేపర్స్ని చదవండి. సో ద పేపర్ టైటిల్ ఈజ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ ఇంప్రూవ్స్ చైన్ ఆఫ్ థాట్, అంటే కాట్ రీజనింగ్ ఇన్ లాంగ్వేజ్ మోడల్స్. అగైన్ దిస్ ఈస్ ఫ్రమ్ గూగుల్ రీసెర్చ్ బ్రెయిన్ టీమ్. సో కిందకి వెళ్తే, ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనమాట. సో మనకి లైక్ ఓవరాల్గా సారాంశం ఏంటి ఈ మోడల్కి ఆర్ ఈ టెక్నిక్కి అంటే, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్లో ప్రాంప్ట్ ఇస్తున్నారు లాంగ్వేజ్ మోడల్కి అండ్ దాని నుంచి వచ్చిన ఆన్సర్ని మీరు డైరెక్ట్గా ఆన్సర్గా కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఈ సెల్ఫ్ కన్సిస్టెన్సీలో లాంగ్వేజ్ మోడల్ నుంచి మీరు డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్స్ని శాంపిల్ చేస్తున్నారు అండ్ దాంట్లో మోస్ట్ కన్సిస్టెంట్ ఆన్సర్ ఈ కేసులో 18, 26, 18. బాగా కన్సిస్టెంట్ ఏంటి, 18. ఫైనల్ ఆన్సర్ 18 అండ్ దాట్స్ రైట్ ఆన్సర్ టూ. ఓకే, సో ఐల్ టాక్ అబౌట్ హౌ యూ విల్ ఫిగర్ అవుట్ ద డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్స్. బట్
అంతకంటే ముందు ఇక్కడ మనం వాడుతున్న టెక్నిక్లో లాజిక్ ఏంటంటే సింపుల్ గైస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో మీరు ఒక కామన్ సెన్స్ ఆర్ ఇటువంటి రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు, ఈవెన్ విత్ ఇన్ హ్యూమన్స్. ఓకే, కానీ ఫైనల్గా ఏం చేస్తాం మనం, ఎక్కువ మంది మెజారిటీ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్గా భావిస్తాం. అండ్ మోస్ట్లీ లెట్సే మీకు కేబీసీ ఉంది, అదే మీలో ఎవరు కోటేశ్వరుడు. ఓకే, దాంట్లో మనకి ఆడియన్స్ పోల్ ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్లీ ఆడియన్స్ పోల్ ఎందుకు కరెక్ట్గా ఉంటుంది, అగైన్ ద సేమ్ థింగ్, సెల్ఫ్ కన్సిస్టెన్సీ. ఓకే, సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మెజారిటీ ఎప్పుడు రైట్ అని చెప్తారు, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పర్స్పెక్టివ్స్ ఆర్ ఆల్వేస్ రైట్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో సిమిలర్ అప్రోచే ఇక్కడ మనం చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఈ డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పాత్స్ని ఎలా శాంపిల్ చేస్తారు, ఎలా కనుక్కుంటారు అంటే అది కూడా మీకు ఇదే పేపర్లో ఉంటుంది. ఓకే, సో ఇఫ్ స్క్రోల్ డౌన్ దెల్ బీ సంథింగ్ కాల్డ్ శాంప్లింగ్ ఇదే ఉంటుంది. వెర్ ఇస్ ఇట్? యా, శాంప్లింగ్ స్కీమ్. ఓకే, టు శాంపిల్ డైవర్స్ రీజనింగ్ పార్ట్స్ వీ ఫాలో సిమిలర్ సెట్టింగ్స్ టు దోస్ సజెస్టెడ్ ఇన్ దీస్ 2 పేపర్స్. ఓకే, ఈ 2 పేపర్లు కింద రెఫరెన్స్లో ఉంటాయి, యూ కెన్ రీడ్ దెమ్. ఓకే, బట్ ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ టెంపరేచర్ శాంప్లింగ్ వాడుతున్నాను అనమాట. ఓకే, టెంపరేచర్ శాంప్లింగ్ విత్ T = 0.5 అండ్ టాప్ K = 40 దగ్గర వాళ్ళు శాంప్లింగ్ చేస్తాను అనమాట. సో అది మనం ఆల్రెడీ వెరీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో డిస్కస్ చేసాం, యూ కెన్ వాచ్ దట్. అగైన్ నిన్నటి COT లాగానే ఇనీషియల్గా ఇది ఎప్పుడుది 2023 కదా. సో మార్చ్ 2023లో ఇప్పుడు ఇటువంటి ఒక క్వశ్చన్కి వితౌట్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ అంటే వితౌట్ శాంప్లింగ్ డైవర్స్ సెట్ ఆఫ్ రీజనింగ్ పార్ట్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేది కాదు. ఒకసారి 18, ఒకసారి 26, ఆ విధంగా డిఫరెంట్ ఆన్సర్లు వచ్చేవి. ఓకే, బట్ ఇవాళ ఈవెన్ వితౌట్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మనకి డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్లు వస్తున్నాయి. ఎందుకు? బికాజ్ ఆబ్వియస్లీ ట్రైనింగ్ పెరిగింది అండ్ మోడల్ స్కేల్ కూడా ఎంతో కొంత పెరిగింది. బట్ ఫ్యూచర్లో ఈ టెక్నిక్ పనికిరాదా అంటే దట్స్ నౌ హౌ ఇట్ ఈస్. సో బేస్డ్ ఆన్ హౌ కాంప్లెక్స్ ద క్వశ్చన్ ఈస్, మీరు ఈ టెక్నిక్స్ని మీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జర్నీలో వాడతారు కూడా. గాట్ ఇట్? గ్రేట్, ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్, రెజ్యూమ్లో రాసుకోవచ్చా మాకు ఈ స్కిల్ వచ్చని అంటే రాసుకోవచ్చు. యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.